హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి రాగి ముద్ద అందరికీ తెలుసు కదా. అయితే ఈ రాగి ముద్దని చిన్న చిన్న మార్పులతో చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేటంత, అసలు కొత్త వాళ్ళకి తినాలనిపించదు, అలాంటి వాళ్ళకు కూడా నేను చేసే విధంగా ట్రై చేస్తే కంపల్సరిగా ఇష్టపడతారు. అయితే చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రాగి పిండి వేసేయండి. గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏ కప్ అయితే తీసుకుంటామో దాని క్వాంటిటీ ప్రకారమే వాటర్ తీసుకోవాలి, లేదంటే మనకి రాగి ముద్ద ఖరాబ్ అవుతుంది, అస్సలు పర్ఫెక్ట్గా రాదు. అయితే చూసారా, ఇలా 2 కప్స్ వాటర్ తీసుకొని అవి స్టవ్ పైన పెట్టి బాగా మరలనివ్వండి. ఇప్పుడు అవి మరలేలోపు మనం ఇందాక 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుల నుంచి 1 టేబుల్ స్పూన్ పిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నీళ్ళు మరలుతుంటాయి కదా, అందులో కొంచెమే ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్, మనం కలిపి పక్కన ఉంచుకున్న వాటర్లో పిండి వేయండి. ఇప్పుడు అదంతా కాసేపు కలుపుతూ మరలనివ్వండి. ఇలా మరలుతున్నప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండి అంతా అందులో వేసి అసలు ఎంతసేపు అంటే అంతసేపు ఉండలు లేకుండా చాలాసేపు కలుపుతూ ఉండాలండి. గుర్తుంచుకోండి, కలుపుతూ ఉంటేనే మనకు ఉండలు అనేది ఫామ్ అవ్వవు, లేకుంటే ఉండలు ఫామ్ అవుతాయి. అసలు రాగి ముద్ద పర్ఫెక్ట్గానే ఉండదండి. చూసారా, ఇలా నేను కలుపుతూ ఉన్నా కదా, ఇప్పుడు ముద్ద అంతా రాగి పిండి అంతా గిన్నెకి అంటుకోకుండా బయటికి వస్తుంది కదా, అలా వచ్చే వరకు బాగా దాన్ని ఉడకనివ్వాలి కలుపుతూ. ఇలా అయితే మనకి రాగి ముద్ద పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో రాగి ముద్ద మనకి కావాల్సినంత క్వాంటిటీ, మనకి ముద్ద ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇలా చిన్న కటోరల్లో వాటర్ పోసి పెట్టుకొని మన చేయి తడుపుతూ ఇలా బాల్ షేప్లో చేసుకోవాలి. ఇలానే అన్ని ముద్దలు కూడా చేసి పక్కన ఉంచుకోవాలి. అంతే, ఇంకా మన రాగి ముద్ద పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. గుర్తుంచుకోండి, ఇలా రాగి ముద్ద చేసేటప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. మొత్తం చల్లారాక చేసుకుంటే మనకి రాగి ముద్ద కరెక్ట్ షేప్లో ఉండదండి. అలాగే వేడి మీద ఉన్నప్పుడే తినేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ రాగి ముద్దకి కాంబినేషన్గా మనకి నాటుకోడి కూరని కావాల్సిన అవసరం లేదండి. ఇలా పప్పుచారు, ఎలాంటి చారులైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరేం వరి అవ్వకండి, డైలీ మీ ఇంట్లో రాగి ముద్ద చేసుకొని తింటూ ఉండండి. హెల్త్కి చాలా మంచిది, అందులోనూ ఈ సమ్మర్లో చాలా అంటే చాలా మంచిదండి. మన బాడీలో ఉన్న హీట్ని చాలా వరకు తగ్గిస్తుంది ఈ రాగి ముద్ద. అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో నచ్చింది కదా వీడియో, మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.